రేపటి నుంచి జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కృష్ణా జలాల పంపిణీ సహా 7 ప్రధాన అంశాలపై చర్చించాలని కోరినట్లు టీటీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఐఆర్ను ఆహ్వానిస్తున్నామన్న ఎంపీ ఏపీలోనూ ఆ ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ముఖ్యంగా 7 విషయాలపైన మేము మాట్లాడటం జరిగింది. GST 2.0 కొత్తగా రేట్లు తగ్గించిన తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో దానిపైన చర్చించాలి. రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాటన్ రైతులు, మేజ్ రైతులు, అరటి, ఆక్వా వీరందరికీ సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడాలని చెప్పి చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. ఏదో పెద్ద పెద్ద భారీ మీటింగ్లు పెడుతున్నారు. మీటింగ్లు పెట్టిన తర్వాత చాలా మంది తొక్కిస్లాట్లో చనిపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దేశాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా చూడటం జరిగింది. దానిపైన చర్చ జరపాలి. ఇది ఎలా అరికట్టచ్చు అనేది మనం ముందుకు తీసుకురావచ్చు అని చెప్పి కోరటం జరిగింది. సైక్లోన్ మొంత రాష్ట్రంలో చాలా నష్టం వాటిల్లింది. దానిపైన ఇప్పటికే నివేదిక తయారు చేయడం జరిగింది. రేపో ఎల్లుండో అది హోంమంత్రి గారు కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. అయితే దీనిపైన కూడా మొంత పైన కూడా మేము చర్చించాలదలుచుకున్నాము. అలాగే CAA సమ్మిట్ అద్భుతంగా జరిగింది. అయితే అదే విశాఖపట్నానికి మనం మెట్రో గురించి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి చర్చించాలి. అది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. దీనికి ఈ స్కీమ్ ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయిని ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది. కృష్ణా నది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణ మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. పైగా మన టైలెండ్ లో ఉన్నాము. కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరటం జరిగింది. SIR ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి బూత్లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ బూత్లో చూసినా కానీ ఏదో ఒక విధంగా కొన్ని ఓట్లు అయితే చనిపోయిన వారి ఉంటామో లేకపోతే డబుల్ ఓట్లు ఉంటామో ప్రతి బూత్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా సరిగ్గా పద్ధతిలో అన్ని పార్టీలను కూడా కూర్చోబెట్టి, అన్ని పార్టీలు BLOలను కూడా కూర్చోబెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా చేయమని కోరుతా ఉన్నాం.